బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని పోరాడి సాధించలేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమంతు అన్నారు. సిరిసిల్ల బీసీ భవన్ లో బీసీల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వీరనేని మల్లేష్ యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్ష హనుమంతు మాట్లాడారు. పెంచిన 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అలా చేయక నాణ్చివేత విధానాన్ని అవలంబిస్తే ఢిల్లీపై దండెత్తుడే అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఉధృతమైందని, అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తూ ఉన్నాయని పర్ష హనుమంతు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, అలా చేసుకునే పక్షంలో కేంద్రానికి మోదీకి బీసీల ఉద్యమ రుచి చూపిస్తామని పర్ష హనుమంతు హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీల పోరు గర్జనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారని, అంతేగాక దేశంలోని 16 రాజకీయ పార్టీల ఎంపీలు, ప్రతినిధులు పాల్గొనడం ఒక చరిత్ర అని పర్ష హనుమంతు అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి బీసీ ఉద్యమకారులు పాల్గొనడం భవిష్యత్తులో ఓబీసీల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు దొడక కమలాకర్, ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు కంచర్ల రాజు, నాయకులు నల్ల శ్రీకాంత్, బోయిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, చొక్కి కైలాస్, సబ్బాని వేణు, కోడం రవీందర్, దుబాల కొండయ్య, చిందం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2 నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన పేరిట జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టినాం. 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని చెప్పి ఆయన ప్రధాన డిమాండ్ పని అక్కడ చేయడం జరిగింది. అందులో పాల్గొనడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ శ్రేణులకు నా నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ మీటింగ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఒక చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేకమైన ఒక రైలు మాట్లాడుకొని స్వచ్ఛందంగా బీసీలు అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ బీసీ పోరుగర్జన సభ పెట్టడం, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు, వీళ్ళంతా ఆ పోరుగర్జనలో పాల్గొనడం నిజంగా సంతోషం. ఒక వీళ్ళే కాదు, భారతదేశంలో ఉన్న మొత్తము 29 రాష్ట్రాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ప్రజలందరూ అలా పాల్గొనడం జరిగింది. మిగతా ఈ 16కు సంబంధించిన రాజకీయ పార్టీలు అందరూ ఈ బీసీ ఉద్యమంలో, ఈ బీసీ బహిరంగ సభలో పాల్గొనడం అనేది నిజంగా అదొక చరిత్ర, గొప్ప విషయం. అంటే దీన్ని బట్టి ఈ బీసీ వాదం అనేది తెలంగాణలోనే ఈ 42% రిజర్వేషన్ల కొరకే ఈ బీసీ వాదం అనేది ఇక్కడ ఒక యూనిటీ ఏర్పడ్డది. ఈ సాధించుకోవాలనే కసి వచ్చింది బీసీలల్లా. దాంట్లో భాగంగా అందరు ఢిల్లీకి పోవడము, ఇక్కడ బీసీ వాదం ఇక్కడ బలపడము, అదేవిధంగా ఢిల్లీలో కూడా మొత్తము అందరూ బీసీ 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 అనేది బీసీ జపం అవుతుంది. అక్కడ ఢిల్లీలో ఈ బీసీ ఉద్యమము ఈ 42% రిజర్వేషన్ల కొరకు తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మంచి మనసుతోని, గొప్ప మనసుతోని ఈ బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడము, ఆ విధంగా ఆమోదించడము, కేంద్రం పంపడము మంచి నిర్ణయంగా తీసుకున్నారు. కాబట్టి సెంట్రల్లో కూడా ఈ మొన్నటి బీసీ గర్జన చూసైనా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్న క్రమంలో 16 ప్రధానమైన రాజకీయ పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఆ పార్టీ, ఇవన్నీ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ, ఒక బీసీ అని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఈ బీసీలకు ఈ విద్యా ఉద్యోగ రాజకీయ రంగం 40% రిజర్వేషన్లు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒక న్యాయబద్ధంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇది సాధించుకునేందుకు పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూనే ఉంటుంది.
ఒక ప్రణాళిక కార్యాచరణ కూడా చేపడతాం. మొన్నటి బీసీ పోరాటనకే ఈ పరిమితం కాదు, ఈ కదలిక వచ్చింది దేశవ్యాప్తంగా, బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా వెళ్తుంది. కాబట్టి వెంటనే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దీనికి సహకరించాలి. ఉభయ సభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి జీవో తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇంకా నాంచివేత ధోరణి అవలంబిస్తే మాత్రం పట్టించుకోకపోతే మాత్రం తప్పకుండా దేశవ్యాప్తంగా బీసీ శ్రేణులు అందరం కలిసి ఢిల్లీకి మోడీ పైన దండెత్తుడు తప్పనిసరి చేస్తాం. ఆ బీసీ ఉద్యమ రుచి కూడా మేము చూపిస్తాం. తప్పకుండా బీసీ ఉద్యమం రుచి చూపిస్తాం. గతంలో అనేకమైన ఉద్యమాల చరిత్ర ఉన్నది మన భారతదేశంలో, తెలంగాణలో. కానీ ఇప్పుడు వచ్చేది బీసీ ఉద్యమే. కాబట్టి ఈ బీసీ ఉద్యమము ఉధృతము చేస్తాం. కాబట్టి మళ్ళొక్క మారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.